25 lakh, 10 lakh, 15 lakh ఇలా చాలా అంటే చాలా ప్యాకేజెస్ అనుకున్నారు. ఇవన్నీ వచ్చేసరికి స్కామ్స్ జరుగుతున్నాయి రీసెంట్‌గా. Chennai, where a woman has lost rupees 10 lakh in an online scam. The Chennai woman was put under digital arrest by scammers. విశాఖలో హోటల్ రివ్యూల పేరుతో కొత్త సైబర్ క్రైమ్ బయటపడింది. I got a message from WhatsApp that we have a work and you have to do that work. So when I asked her what is that about, and she has said that you have to write a review for the hotels. And సో ఆ స్కామ్స్ ఏంటంటే ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. స్కామ్స్ వచ్చేసరికి మీరు టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకటి మెసేజ్ చేస్తారు మీకు ఇలా పార్ట్ టైం జాబ్ ఉందని. సో మీరు వచ్చేసరికి మీరు ఇంట్రెస్టా లేదా అని కానీ మిమ్మల్ని అడుగుతారు. ఓకే నేను ఇంట్రెస్ట్ అని చెప్పారు అనుకోండి, వాళ్ళు వచ్చేసరికి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు వచ్చేసరికి ఒక స్క్రీన్ షాట్ పెట్టండి అని మీకు వచ్చేసరికి ప్రాపర్గా మెసేజ్ సెండ్ చేస్తారు. అది ప్రొఫెషనల్ వేలో సెండ్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ వేలో సెండ్ చేసిన వెంటనే మీరు ఒకసారి నమ్మేస్తారు కదా, నమ్మేసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి మీరు స్క్రీన్ షాట్ వాళ్ళకి సెండ్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు వచ్చేసరికి ఇలా ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఒకసారికి ఒక 3 ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే మీరు ఒకసారికి కొన్ని ప్రొడక్ట్స్కి కానీ లేకపోతే హోటల్స్కి కానీ రేటింగ్ ఇవ్వాలి. రేటింగ్ ఇచ్చి మాకు ఒకసారి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి, మీకు అమౌంట్ సెండ్ చేస్తాం, ఇదే సింపుల్ జాబ్ మీదని మీకు ఒకసారికి ఫస్ట్ స్టార్టింగ్ చెబుతారు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకసారికి నమ్మేసి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ హోటల్స్కి అనేది రేటింగ్ ఇచ్చేసి 5 స్టార్ రేటింగ్ కానీ 4 స్టార్ రేటింగ్ కానీ కామెంట్ పెట్టమంటారు. స్క్రీన్ షాట్ సెండ్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. అకౌంట్ డీటెయిల్స్ ఏదే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవి కానీ లేకపోతే మీ యూపీఐ ఐడి కానీ. సో ఇవి అడిగితే మీరు సెండ్ చేసినామంటే మీకు 200 రూపీస్ సెండ్ చేస్తారు, ఇది పక్కా. సో నెక్స్ట్ ఇప్పుడు దాకా ఇక్కడ దాకా ఏం స్కామ్ లేదైతే నెక్స్ట్ స్కామ్ ఏంటంటే వాళ్ళు వచ్చరికి ఇలా 4 or 5 లింక్స్ సెండ్ చేసి మీరు వచ్చరికి వీటికి అన్నిటి రేటింగ్ ఇవ్వని అంటారు. ఓకే రేటింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చరికి నెక్స్ట్ స్టెప్కి మీరు మూవ్ అయ్యే ముందు ఒక పాంప్లెట్ సెండ్ చేస్తారు. సో ఆ పాంప్లెట్లో ఏముంటుందంటే మీరు ఏదైనా ఒక ప్లాన్ చూజ్ చేసుకొని అని వాళ్ళు ఇస్తారు. సో ఆ ప్లాన్ ఏమేంటి అంటే మీరు 1500 ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చరికి 2500 వస్తాయి, 3000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 5000 వస్తాయి, 10,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చరికి 25,000 వస్తాయి. ఇలా ప్లాన్స్ ఉంటాయి. మీకు ఇష్టమైన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని అంటారు. ఓకే సెలెక్ట్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్న వెంటనే మాకు ఈ అమౌంట్ అనేది సెండ్ చేయండి, మీకు వచ్చరికి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అరే 10 మినిట్స్లో మీకు వచ్చరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1500 వచ్చరికి సెండ్ చేశారు, మీకు వచ్చరికి ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే ఒక 10 మినిట్స్లో కానీ మీకు అట్లీస్ట్ ఒక 3,500 అనేది మేము రిటర్న్ చేస్తామని ఇలా వచ్చరికి చెబుతారు. ఓకే మీరు నమ్మేశారు, ఓకే స్టార్టింగ్ వచ్చరికి వాళ్ళు మనీ సెండ్ చేశారు కదా అనే మైండ్ సెట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు క్రియేట్ చేసిన నెక్స్ట్ మినిట్ వచ్చేసరికి వాళ్ళు ఇలా 1500 సెండ్ చేయించుకొని తర్వాత 3000 వచ్చేసరికి వాళ్ళు రిటర్న్ చేస్తారు. మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి రిటర్న్ చేసేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇంకొక 30,000 ఇన్వెస్ట్ చేయండి, మీకు వచ్చేసరికి 50,000 వస్తాయి అంటారు. సో ఇలా మీరు ఒకసారి 30,000గా ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ వచ్చరికి 50,000 వాళ్ళు వెయ్యరు. ఈ 50,000 మీకు రావాలంటే మీరు వచ్చరికి ఇంకొక 10,000 ఇన్వెస్ట్ చేయండి అంటారు. ఇంకొక 10,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చరికి ప్రాపర్గా మొత్తం కలిపి 1 lakh ఇస్తాం అని చెబుతారు. ఇలా చేయటం వల్ల ఒక ఆమె వచ్చరికి తమిళనాడులో 25 lakh ఇలానే ఇన్వెస్ట్ చేసింది. సింపుల్ వాళ్ళు వచ్చరికి తర్వాత నుంచి మెసేజ్కి కానీ ఏం రిప్లై కానీ ఇవ్వలేదు. సో ఇలా చాలా అంటే చాలా స్కామ్లు ఒక్కరుగా చాలా అంటే చాలా మంది బయటపడటం లేదు, న్యూస్లో కానీ ఏం రావటం లేదు, ఎందుకంటే తెలిస్తే పరువు పోయింది కదా. సో అనే థాట్లో వాళ్ళు వచ్చరికి పోలీస్ కంప్లైంట్ కానీ ఏం ఇవ్వటం లేదు. అయితే ఇలా జరిగితే ఏం చేయాలి? సో మీకు వచ్చరికి ఓకే ఇది స్కామ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి సార్, సొల్యూషన్ ఏంది? మీరు వచ్చరికి 1953 ఇది సైబర్ సెక్యూరిటీ నెంబర్, దీనికి ఒకసారి కాల్ చేసి మీరు ప్రాపర్గా మీకు ఏం జరిగిందో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వచ్చరికి మీ బ్యాంక్ అకౌంట్ కానీ మొత్తం వచ్చరికి సీజ్లో పెడతారు. అంటే మీరు ఏదైతే అమౌంట్ సెండ్ చేశారో ఆ అమౌంట్ అనేది వాళ్ళు వచ్చరికి ఆ బ్యాంక్ అంటే వాళ్ళు యూజ్ చేయకుండా అంటే అటు వాళ్ళు యూజ్ చేయకుండా ప్రాపర్గా సీజ్ చేస్తారు అది. సో సీజ్ చేసినట్టే మీరు వచ్చరికి అవతల పర్సన్ వచ్చరికి మీరు సెండ్ చేసిన అమౌంట్ అనేది యూజ్ చేయలేడు. సేమ్ అప్పుడు వచ్చరికి కొన్ని రోజుల తర్వాత మీరు ప్రాపర్ డీటెయిల్స్ ఓకే ఇలా జరిగింది ఇలా వచ్చరికి ప్రాపర్ డీటెయిల్స్ మేబీ ఇట్ విల్ టేక్ 6 or 7 months. సో ఆ టైంలో మీరు వచ్చరికి ప్రాపర్ డీటెయిల్స్ మీరు మీ సైట్ నుంచి పెట్టారనుకోండి, అప్పుడు మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చింది. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. బట్ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అనుకుంటే ఈ స్కామ్స్ గురించి మీకు ముందే అవేర్నెస్ ఉంటే మీరు వచ్చరికి ఇలాంటి వాటికి బలి కాకుండా ఉంటారు కదా. ఇలా చాలా జరుగుతున్నాయి, మీ రిలేటివ్స్లో కావచ్చు మీ ఫ్రెండ్స్లో కావచ్చు చాలా మందికి ఇలా జరిగాయి. సో మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి కానీ హెల్ప్ చేయండి.